విశ్వాస నాయకుడు వారెన్ వెండెల్ వీర్స్బీ, పరలోక పిలుపు, మే 2, 2019, బైబిల్ పండితుడు, వేదాంతవేత్త, కాన్ఫరెన్స్ స్పీకర్, ఫలవంతమైన క్రైస్తవ రచయిత. వారెన్ వెండెల్ వీర్స్బీ 1929 నుండి 2019, మంచి పేరున్న అమెరికన్ క్రైస్తవ బైబిల్ బోధకుడు, రచయిత. ఈయనను పాస్టర్లకు పాస్టర్గా అభివర్ణిస్తారు. ఈయన రాసిన బి సిరీస్ ద్వారా కోట్లాది మందికి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో సహాయం చేసిన వారిగా గుర్తిస్తున్నారు. బీ జాయ్ఫుల్, బీ అబీడియంట్, బీ మచ్యో, బీ రియల్ వంటి అనేక గ్రంథాలు రచించారు. ఈ పుస్తకాలు బైబిల్లోని ప్రతి గ్రంథానిపై ఆధారపడిన వ్యాఖ్యానాలు, ఆత్మీయ పాఠాలు కలిగి ఉన్నాయి. ఇవి ఈవాంజెలికల్ మత సంఘాల్లో చాలా విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. వారెన్ వీర్స్బీ 1929 మే 16న ఇండియానా రాష్ట్రంలోని ఈస్ట్ చికాగోలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు ఫ్రెడ్ మరియు గ్లాడిస్ వీర్స్బీ. తల్లి స్వీడిష్ కాగా తండ్రి జర్మన్ వంశానికి చెందినవారు. వాషింగ్టన్ హైస్కూల్లో విద్యార్థిగా ఉన్నప్పుడు 1945లో జరిగిన యూత్ ఫర్ క్రైస్ట్ ర్యాలీలో ఈయనకు రక్షణానందము పొంది క్రైస్తవ విశ్వాసంలో స్థిరంగా నడవడం మొదలుపెట్టారు. ఇదే ఈయన జీవితంలో క్రైస్తవ సేవకు బీజం వేసిన ఘట్టం. పూర్తి స్థాయి బోధకు సిద్ధమయ్యే ప్రయాణంలో భాగంగా ఈయన ఇండియానా, రూసవెల్ట్ యూనివర్సిటీలలో చదువుకున్నారు. అనంతరం 1953లో నార్దెర్న్ బాప్టిస్ట్ థియాలజికల్ సెమినరీ చదువుతూనే పాస్టర్గా సేవ ప్రారంభించారు. మొదటగా సెంట్రల్ బాప్టిస్ట్ చర్చ్లో 1957 వరకు సేవ చేశారు. అనంతరం యూత్ ఫర్ క్రైస్ట్ మరియు ఇతర సంస్థల్లో నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. 1961 నుండి 1971 వరకు ఈయన కెంటకీలోని కల్వరి బాప్టిస్ట్ చర్చ్లో పాస్టర్గా విధులు నిర్వహించారు. ఈ కాలంలో సంఘం విస్తరించి ఎదుగుదల సాధించింది. 1971 నుండి 1978 మధ్య చికాగో నగరంలోని ప్రసిద్ధ మూడి చర్చ్లో పాస్టర్గా సేవలందించారు. ఆ తరువాత 1980 నుండి 1992 వరకు బ్యాక్ టు ద బైబిల్ రేడియో మినిస్ట్రీలో డైరెక్టర్గా పనిచేశారు. ఈయన రాసినవి నేటికీ అనుదిన ధ్యానాలుగా మనము రోజూ చదువుకొనుచున్నాము. ఈయన వివిధ థియాలజీ సెమినరీల్లో బోధించారు. 1995లో కార్నర్ స్టోన్ యూనివర్సిటీలో రైటర్ ఇన్ రెసిడెన్స్ గా చేరారు. అదే సమయంలో ప్రచార బోధనలో విశిష్ట ప్రొఫెసర్ లేక బోధకుడుగా హోదా పొంది గౌరవించబడ్డారు. వారెన్ వీర్స్బీ 150కి పైగా గ్రంథాలను రచించారు. తన ఆత్మకథ బీ మైసెల్ఫ్, మెంబర్స్ ఆఫ్ అ బ్రిడ్జ్ బిల్డర్ ద్వారా తన సేవా ప్రయాణాన్ని పంచుకున్నారు. వారెన్ వీర్స్బీ 2019లో తన 90వ పుట్టినరోజు కొద్ది వారాల ముందు నెబ్రాస్కా రాష్ట్రంలోని లింకన్ నగరంలో తుదిశ్వాస విడిచారు. ఈయన మృతికి ముందుగా తన భార్య బెట్టీతో కలిసి తన వ్యక్తిగత గ్రంథాలయాన్ని దాదాపు 13,000 పుస్తకాలు ఓహియోలోని సిడర్విల్లే యూనివర్సిటీకి దానం చేశారు. ఇది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఒక అమూల్యమైన జ్ఞానవనరుగా నిలుస్తోంది. నేటి విశ్వాస నాయకుడు వారెన్ వెండెల్ వీర్స్బీ అనుభవపూర్వకంగా ఉన్నతమైన ఆదర్శంగా నిలిచాడు. ఈయన రాతలు మనసును హత్తుకునేలా, అనుభవపూర్వకంగా, ఆత్మీయంగా ఉండేవి. మనం బైబిల్ను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో, దాని ప్రకారం జీవించడమూ అంతే అవసరమని ఈయన ద్వారా నేర్చుకోవాలి. ప్రభువు నామమున వందనములు. జాన్ మైఖేల్, రాజమండ్రి.